సో, ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్, బ్రెయిన్ తర్వాత క్యాన్సర్ ఈ 2 గడ్డల్ని పోల్చుకోవడం కష్టం అంటారు నిజమేనా? సీ ట్యూమర్ అనేది మనం వాడుక భాషలో వాడే పదం. హ్మ్. గడ్డలకి క్యాన్సర్ గడ్డలు. క్యాన్సర్ ఉండొచ్చు, నాన్ క్యాన్సర్ ఉండొచ్చు. రెండిటిని మనము ట్యూమర్సే అంటాము. కొన్ని క్యాన్సర్ ఏంటంటే అవి మళ్ళీ మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. బినైన్ ఏంటంటే ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. అవి ప్రాణాంతకం ఏం కావు ఓకే. జనరల్లీ. హ్మ్. క్యాన్సర్స్ గడ్డలు మాత్రమే ప్రాణాంతకం. ఓకే. అవి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? క్యాన్సర్‌వి వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. అంటే మ డిపెండ్స్ మనం ఆయన పేషెంట్ ఏ స్టేజ్‌లో మనకొచ్చిన దాన్ని బట్టి కూడా ఉంటది. హై గ్రేడ్ ట్యూమర్స్ అనుకోండి. హ్మ్. గ్రేడ్ 4 ట్యూమర్స్ మనం ఎంత చేసినా కూడా వాళ్ళ సర్వైవల్ రేటు 6 మంత్స్ టు 1 ½ ఇయర్ టు 2 ఇయర్స్ అంతకన్నా ఎక్కువ ఉండరు. అదే గ్రేడ్ 1, 2 వచ్చిందనుకోండి. కంప్లీట్ ట్యూమర్ తీసేసిన తర్వాత దే విల్ హావ్ దేర్ ఓన్ నార్మల్ లైఫ్ ఉండొచ్చు. ఓకే. గ్రేడ్ 1, 2 వరకు. కంప్లీట్ ట్యూమర్ రిసెక్ట్ చేసి ఏమన్నా మిగిలిన రేడియేషన్ ఇచ్చుకుంటే దే విల్ హావ్ కంప్లీట్ ట్యూమర్ ఫ్రీ ఉండిపోతారు. వాళ్ళు నార్మల్ లైఫే ఉంటది. గ్రేడ్ 3, 4 వచ్చేసరికి కొంచెం రికరెంట్ ఛాన్సెస్ ఎక్కువుంటాయి. మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి.